ఎగువన కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరద నీటి ప్రవాహం రోజురోజుకి పెరుగుతోంది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో నీట మునిగాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు బోట్లను ఉపయోగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోవడంతో లంక వాసులు పడవలపై రాకపోకలను సాగిస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం వెళ్లేందుకు గ్రామస్తులు మర పడవలను ఆశ్రయిస్తున్నారు. లంక గ్రామాల్లోని వ్యవసాయ పొలాలు నీటిలో మునిగాయి. ఏటిగట్టున సాగు చేసిన అరటి, కోకో, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు వరద నీటిలో దెబ్బతిన్నాయి. గోదావరికి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ, గోదావరి నదిపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. బ్యారేజీ నుంచి 14,61,222 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. యానాం జీఎంసీ బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటి ప్రభావానికి పుదుచ్చేరి పర్యాటక శాఖ నిర్వహించే వాటర్ స్పోర్ట్స్ పూర్తిగా నీట మునగడంతో సిబ్బంది సామగ్రి కొట్టుపోకుండా ఒడ్డుకు చేరుస్తున్నారు. వరద నీరు సమీపంలోని బాలయోగి కాలనీలోకి చేరడంతో మంత్రి మల్లాడి ఆదేశాలతో అధికారులు మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు. గోదావరి సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లంక గ్రామాల పరిస్థితిని నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.